హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచన దినోత్సవం ఫోటో ప్రదర్శనను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. నిజాం నిరంకుశ పాలన, రజాకర్ల హింసాకాండకు వ్యతిరేకంగా ప్రజల పోరాటాలను ఈ ప్రదర్శన గుర్తు చేస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. గత 5 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఈ వేడుకలను నిర్వహిస్తోందని చెప్పారు. అప్పటి ప్రజల ఇబ్బందులు, పోరాటాలు తెలిసేలా ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాజ్యంలో ఏ రకంగా దమనకాండ ఆ రోజు కొనసాగిందో మనకు తెలుసు. నిజాం ఆ రోజు నేను భారతదేశంలో కలవను, నేను స్వతంత్ర దేశంగా ఉంటానని చెప్పి చివరకు ఐక్యరాజ్య సమితి కూడా ఉత్తరం. ఆ తర్వాత పాకిస్తాన్తో కలిసి ఉంటాను తప్ప భారతదేశంతో కలిసి ఉండనని చెప్పి పాకిస్తాన్తో కూడా చర్చలు జరిపి అనేక రకాల రాయబారాలు నేర్పాడు. ఆ రకంగా 13 నెలల పాటు ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం, ఈ యొక్క నిజాం రాజ్యంలో మరి ఏ రకంగా గ్రామాన పేద ప్రజల మీద, సామాన్య ప్రజల మీద, ఉద్యమకారుల మీద, స్వాతంత్రం కావాలని కోరుకున్నటువంటి ప్రతి వ్యక్తుల మీద ఏ రకంగా దాడులు చేశారో, ఏ రకంగా పాశవికంగా వేలాది మందిని హత్య చేశారో, పంటలతో సహా ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులను దోచుకున్నారో, ఏ రకంగా రజాకారులు పెట్టేగిపోయారో మనకందరికీ తెలుసు. ఈ రకంగా జరుగుతున్నటువంటి దమనకాండకు 13 నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం అనేక సంవత్సరాలు అనేక రోజుల పాటు చెప్పినప్పటికీ కూడా నిజాము ససేమిరా అన్నాడు. చివరకు భారత ప్రభుత్వము నాటి హోంమంత్రి అయినటువంటి ఐరన్ మ్యాన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క నేతృత్వంలో నిర్ణయం తీసుకొని ఈ యొక్క నిజాం రాజ్యం పైన ఒక దిక్కు నాగపూర్ నుంచి, ఒక దిక్కు విజయవాడ నుంచి, ఒక దిక్కు బాంబే నుంచి మిలిటరీని పంపించడం జరిగింది. మిలిటరీ అంటే మామూలు కాదు, విమానాలు, ట్యాంకర్లతో కలిసి ఈ యొక్క నిజాం రాజ్యం మీద మరి భారత ప్రభుత్వము పోలీస్ యాక్షన్ పేరుతో యుద్ధం ప్రకటించడం జరిగింది. 2023లో ఇదే పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో